గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు మనం ఏంటంటే ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ ఇన్స్టాలేషన్ సబ్జెక్ట్ నుంచి ఆ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేసుకుంటాం. సో అందులో ఫస్ట్ ఏంటంటే అసలు ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అనేది చేస్తాం అంటే, సో మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ తీసుకున్నాం. ఒక హౌస్ తీసుకున్నప్పుడు సో అందులో మనకేంటంటే ఏముంటాయి హౌస్ అన్నప్పుడు, సో మనకు ట్యూబ్ లైట్స్ అని, ఫ్యాన్స్ అని, వాషింగ్ మిషన్ అని, ఏసీ అని, ఫ్రిడ్జ్ అని, గ్రైండర్ అని, మిక్సర్ అని, ఇట్లా చాలా చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. సో మరి అలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు నాకేంటంటే ఓవరాల్ కాస్ట్ అనేది ఏమవుతుంది. సో అంటే మనం తీసుకునే ఏదైతే హౌస్ ఉందో ఆ హౌస్కి మనం ఏదైతే అప్లయన్సెస్ తీసుకున్నామో ఆ అప్లయన్సెస్ తీసుకున్నప్పుడు సో వాటిని మనం తీసుకునే ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఎక్విప్మెంట్స్ అనేటివి వాటి యొక్క రేటింగ్ అనేది ఎలా డిసైడ్ చేస్తాం. సో అది ఆ యొక్క హౌస్కి ఎంత సప్లై ఇవ్వాలి, సో ఆ యొక్క హౌస్ అనేది ఎంత సప్లై అనేది తీసుకుంటుంది, సో ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో అలాంటి వాటిని మనం ఏం చేస్తానంటే ప్రీ ప్లానెడ్గా ఎస్టిమేషన్ వేసుకుంటాం. సో మనం తీసుకునే ఒక స్మాల్ హౌస్కి ఒక ఫ్యాన్ కానీ ట్యూబ్లైట్ కానీ ఉన్నప్పుడు, సో ఒక ఫ్యాన్ అంటే ఎంత తీసుకుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 వాట్స్ అనుకుందాం, అదే ఒక ట్యూబ్లైట్ అంటే ఒక 60 వాట్స్. సో ఇట్లా మనం తీసుకునే హౌస్కి దాని యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాటి కన్జ్యూమ్ చేసుకునే ఇదిని బట్టి మనం ఏం చేస్తారంటే పవర్ అనేది ఇంత కన్జ్యూమ్ చేసుకుంటుంది పర్ హౌస్ అని చెప్తాం. అలా కాకుండా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా సో మనం ఏం చేయాలంటే ఒక అపార్ట్మెంట్ కానీ లేదు ఒక ఇండస్ట్రీస్కి ఆడగానే వెళ్ళినప్పుడు కానీ సో ఆ ఇండస్ట్రీ మొత్తానికి ఆ కంపెనీ మొత్తానికి రిక్వైర్మెంట్ ఎంత అవుతుంది అనేది మనం ప్రీ ప్లాన్డ్ ఎస్టిమేషన్ వేసుకోగలగాలి. అంటే ఆ కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ అంటే ఎట్లా అంటే ఏవేవి, సో అక్కడ తీసుకునే మనం ఒక వైర్స్ కావచ్చు, సో అదేవిధంగా స్విచ్చెస్ కావచ్చు, అదేవిధంగా అక్కడ తీసుకునే సర్క్యూట్ బ్రేకర్స్ కావచ్చు, అదేవిధంగా అక్కడ మనం తీసుకునే ఎనర్జీ మీటర్స్ కావచ్చు, అదేవిధంగా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూస్ చేసే ఎర్తింగ్ కావచ్చు. సో అదేవిధంగా అక్కడ లేబర్ రిక్వైర్మెంట్ అంటే ఆ యొక్క మనం ఏదైతే ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ చేయాలనుకున్నామో దానికి లేబర్స్ కావాలి కదా, సో ఆ లేబర్స్ వాటి యొక్క ఖర్చు కావచ్చు. ఇలాంటి అన్నింటిలో మనం ఏం చేయాలంటే బిఫోర్ కానీ మనం ఏం చేసుకోవాలి, ఎస్టిమేషన్ వేయగలగాలి. సో ఎస్టిమేషన్ ప్రాపర్ ఎస్టిమేషన్ కావాలన్నప్పుడు నీకేం కావాలా, దాని గురించి ఒక ఐడియా అనేది ఉండాలి. అంటే సో ఫస్ట్ ఈ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ ఎందుకు చేస్తాము అంటే మనము కాస్ట్ అంటే మనం ఏదైతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తీసుకుంటున్నామో సో ఓవరాల్ కాస్ట్ ఎంత అవుతుంది అని అనాలిసిస్ చేసుకోగలగాలి. సో కాబట్టి ఏంటంటే నాకు సో కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ కోసం ఫస్ట్ వన్ ఏంటి, కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్. ఈ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అంటే ఏం వస్తాయంటే మనకు సో మనం తీసుకునే వైర్స్ కానీ, అదేవిధంగా స్విచ్చెస్ కానీ, అదేవిధంగా సో సర్క్యూట్ బ్రేకర్స్ కానీ, అదేవిధంగా కండ్యూట్ వైర్స్ కానీ, అదేవిధంగా మీటర్స్ కానీ, సో దాంతోపాటు ఎర్తింగ్ కానీ, సో దీంతో పాటు ఏంటంటే లేబర్ ఛార్జెస్. సో మనం ఎవరినైతే అంటే ఏదైనా ఒక వర్క్ చేయాలంటే ఖచ్చితంగా లేబర్స్ అనే వాళ్ళు నీడ్, సో కాబట్టి ఆ లేబర్ ఛార్జెస్ కానీ, సో వీటన్నిటికి కోసం మనం ఏం చేస్తామంటే కాస్ట్ అనేది బిఫోర్గా మనం ఎస్టిమేషన్ వేసుకోగలగాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్వాంటిటీ. అంటే ఏదైతే మనం ఒక ఎక్విప్మెంట్ తీసుకున్నామో దాని యొక్క క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. అంటే మనం తీసుకునే వైర్స్ కానీ, కేబుల్స్ కానీ, స్విచ్చెస్ కానీ, సాకెట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ కానీ, సో ఇట్లా ఎర్తింగ్ మెటీరియల్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే వాటి యొక్క క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. సో వాటి యొక్క క్వాంటిటీని మనం డిసైడ్ చేసుకోగలగాలి. అంటే ఇప్పుడు లో కరెంట్ ఉన్నప్పుడు ఒక క్వాంటిటీ వైరింగ్ అనేది తీసుకుంటాం, హై కరెంట్ రేటింగ్ ఉన్నప్పుడు ఒక క్వాంటిటీ అనేది తీసుకుంటాం. అట్లా అక్కడ కరెంట్ రేటింగ్ అనేది ఎంత ఉంది అనేది మనం బిఫోర్ తెలిస్తేనే కదా మనం ఈ యొక్క ఎక్విప్మెంట్ దానికి యూస్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాము, సో డిసైడ్ చేసుకోవాలి. ఏం డిసైడ్ చేసుకోవాలి, సో టు డిసైడ్ క్వాంటిటీ, టు డిసైడ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్. సో క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ సో ఇందులో ఏమేమి వస్తాయంటే మనకు సో వైర్స్, కేబుల్స్, స్విచ్చెస్, అదేవిధంగా సాకెట్ బాక్స్, ఫ్యాన్స్, లైట్స్, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్, ఎర్తింగ్ మెటీరియల్స్, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో ఇందులో ఏమేమి వస్తాయంటే మనకు సో మనం ఇవన్నీ మనకు ఆల్రెడీ ఐడియా ఉన్నట్టువే. సో వైర్స్ కానీ, సో కేబుల్స్ కానీ, స్విచ్చెస్ కానీ, సో మనం ప్రతి హౌస్లో యూస్ చేసుకుంటుంటాం ఈ స్విచ్చెస్ కానీ, అదేవిధంగా సాకెట్ బాక్స్ కానీ, అదేవిధంగా ఫ్యాన్స్, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్,
నెక్స్ట్ దీంతో పాటు ఏంటంటే సో సర్క్యూట్ బ్రేకర్స్ ఎంసీబీస్, అదేవిధంగా ఎర్తింగ్ మెటీరియల్స్. సో అది అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క షార్టేజ్ని వేస్టేజ్ని మెటీరియల్ ఏదైతే ఉందో, అంటే మనం ఈ మెటీరియల్ తీసుకున్నాం కదా, వైర్స్ కానీ కేబుల్స్ కానీ స్విచ్చెస్ కానీ, సో అది షార్టేజ్ కాకుండా ఉండాలా, ప్లస్ మనం తీసుకునే ఎక్విప్మెంట్ అనేది వేస్ట్ కాకుండా ఉండాలి. సో అది చెయ్యాలి అంటే మనకి ఏం కావాలి, ఒక ఎస్టిమేషన్ అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి మనం ఏం చేస్తాం, షార్టేజ్ని వేస్టేజ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్. సో ప్రాపర్ ప్లానింగ్ అంటే ఏంటంటే, సో మనకు వైరింగ్ అనేది తీసుకుంటాం ప్రతి హౌస్కి, ఆ వైరింగ్ లేఅవుట్ అనేది ఇంపార్టెంట్. సో దాంతో పాటుగా లోడ్ ఏదైతే తీసుకున్నామో ఆ లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఎర్తింగ్ అనేది ఇంపార్టెంట్. సో దాంతో పాటుగా సేఫ్టీ. సో మనకి ఏదైనా ఒక వైరింగ్ తీసుకున్నాం అంటే సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి మనకి ఏంటి, ఫర్ ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ప్రాపర్ ప్లానింగ్ అంటే మనం ఏదైనా ఒక ఇండస్ట్రీ తీసుకున్నా కానీ, లేదు ఒక అపార్ట్మెంట్ అలాంటివి తీసుకున్నా కానీ, సో బిఫోర్ మనం ఏం చేస్తారంటే ఫస్ట్ కాస్ట్, తర్వాత ఏంటంటే క్వాంటిటీ, తర్వాత ఏంటంటే ఆ వర్క్ని ప్రాపర్ ప్లానింగ్తో చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, టెండరింగ్. అంటే మనకి ఏదైతే వర్క్ ఉందో దాన్ని మనం ఏం చేస్తారంటే ఒక డాక్యుమెంట్ రూపంలోనో లేదు కాంట్రాక్ట్ రూపంలోనో ఏం చేస్తారంటే దాన్ని టెండరింగ్ అనేది ఇస్తాం. సో కాబట్టి ఆ టెండరింగ్ కోసం, సో ఆ టెండరింగ్ ఇవ్వాలంటే ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు ఇంత కాస్ట్ అవుతుంది. అలాంటి కాస్ట్ మనం ఎలా చెప్పగలుగుతున్నాము, బిఫోర్ మనం ఎస్టిమేషన్ వేసుకొని కదా. సో కాబట్టి నాకేంటంటే ఫర్ టెండరింగ్. సో ఏదైనా సోలార్ ప్రాజెక్ట్ కావచ్చు, సోలార్ లైన్సెస్కి, ఒక హౌస్కి ఏదైనా ఒక వైరింగ్ కావచ్చు, ఒక ఇండస్ట్రీకి వైరింగ్ కావచ్చు, సో అదే కాకుండా ఒక అపార్ట్మెంట్కి ఏదైనా వైరింగ్ కావచ్చు, ఒక హాస్పిటల్కి ఏదైనా వైరింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే టెండరింగ్ అనేది ఇస్తారు. సో ప్రాపర్ డాక్యుమెంట్ ద్వారా. సో అట్లాంటప్పుడు ఈ టెండరింగ్ ఇవ్వాలి అంటే, సో ఇది ఈ ప్రాజెక్ట్కి ఎంత కాస్ట్ అవుతుంది అని కాస్ట్ అనేది ఎస్టిమేషన్ ఇవ్వాలి. ఆ ఎస్టిమేషన్ ఎవరు వేస్తారు, సో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా నువ్వే వేయాలన్నమాట. సో కాబట్టి ఫర్ టెండరింగ్ అండ్ కాంట్రాక్ట్ వర్క్. సో దానికోసం కూడా మనం ఏం చేస్తానంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ. సో ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ అన్నప్పుడు సో మనకేంటంటే మనం తీసుకునే ఈ యొక్క కండక్టర్స్ ఉంటాయి కదా, సో వాటి యొక్క సైజ్ అనేది ఎలా ఉండాలంటే మన కరెంట్ రేటింగ్ని బట్టి, వోల్టేజ్ రేటింగ్ని బట్టి మనం వాటి యొక్క కండక్టర్ సైజ్ని డిసైడ్ చేస్తాం. అలా కాకుండా 1 ఆంపియర్కి ఒకే వైరు, 100 ఆంపియర్స్కి ఒకే వైర్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, సో లాస్ అవుతాం కదా. సో అట్లాంటప్పుడు లాస్ అవుతుందంటే ఆటోమేటిక్గా ఏమవుతున్నట్టు, ఎకనామికల్గా మనం స్టెబిలిటీ కోల్పోయినట్టు. సో దాంతో పాటుగా ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది కదా. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, సో మనం ఎకనామికల్గా యాజ్ వెల్ యాజ్ ఎఫిషియెంట్గా ఉండాలి అన్నప్పుడు ప్రాపర్ ప్లానింగ్ అనేది. సో టు ఎన్సూర్ ఎకానమీ. సో ఇక్కడ ఎకానమీ అంటే ఏంటంటే మనీ అంటే మనకు మనీ సేవ్ అవ్వాలి అని దాని ఉద్దేశం. సో ఎకానమీ ఎఫిషియన్సీ. సో ఇక్కడ నాకేంటంటే ఎకానమీ ఎఫిషియన్సీ అన్నప్పుడు ఏం చేస్తామంటే మనము సో కరెక్ట్ వైర్ సైజ్ అనేది తీసుకుంటాం. సో వైర్ సైజ్ అనేది తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ప్రొటెక్షన్. మనం ఏదైతే ఎక్విప్మెంట్ తీసుకుంటామో, అంటే ఒక దేనికైనా కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, లేదా ఒక జనరేటర్ కావచ్చు, లేదనుకుంటే మనం తీసుకునే కేబుల్ వైర్ కావచ్చు, లేదు మన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ తీసుకుంటాం కదా, సో ఒక టీవీ కానీ ఒక స్టెబిలైజర్ యూస్ చేసుకుంటాం కదా. సో అట్లా మనం ఒక ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది తీసుకున్నప్పుడు సో దానికి ఎంత రేటింగ్ ఉండే ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ యూస్ చేయాలి అన్నప్పుడు దాన్ని మనం సూటబుల్ ప్రొటెక్షన్ డివైస్ అనేది మస్ట్. సో దీన్ని ఎలా చేస్తాము, బిఫోర్ మనం ఎస్టిమేషన్ వేసుకొని చేస్తాం. సో మనకు లాంగ్ లైఫ్ ఒకసారి వైరింగ్ అనేది ఇచ్చేసినప్పుడు అది ఒక 20 years 30 years వరకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఈవెన్ దో దానికి అంటే ఏదైతే మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ తీసుకున్నామో సో దాన్ని మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ ఉన్న ఎక్విప్మెంట్స్ని కాకుండా ఫ్యూచర్ ఎస్టిమేషన్ కూడా మనం బిఫోర్ కానీ అనాలిసిస్ చేసి ఎస్టిమేషన్ వేసి దానికి తగ్గట్టుగా వైరింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోగలగాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ తీసుకున్నాం, స్టార్టింగ్ హౌస్లో వెళ్ళినప్పుడు నీకు టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ గ్రైండర్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనుకోండి. అప్పుడు మనం ఆల్రెడీ ఎర్తింగ్ తీసుకొని వైరింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం హౌస్కి. సో అదే హౌస్కి నువ్వు ఒక వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, గ్రైండర్, మిక్సర్ ఏదో ఒకటి తెచ్చుకున్నప్పుడు అప్పుడు నాకేమవుతుంది, లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏదైతే వైరింగ్ తీసుకున్నామో ఆ లోపల వైర్స్ అనేటివి
ఈ యొక్క లోడ్ ఎక్కువ అయిపోయిందో అప్పుడు నాకు ఆ వైర్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం ప్రతిసారి ఆ వైరింగ్ చేంజ్ చేయాలన్నా కానీ ఆ వైర్ని ఎక్స్చేంజ్ చేయాలన్నా కానీ డిఫికల్ట్ టాస్క్ కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి, బిఫోర్ ఎస్టిమేషన్ వేసి ఓకే ఇంత రిక్వైర్మెంట్కి వర్క్ ఇది విత్స్టాండ్ చేసుకుంటుంది అనేటట్టుగానే ప్రాపర్ ఎస్టిమేషన్ వేసి మనం ఏం చేయాలి, వైరింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోగలగాలి. సో అట్లా చేస్తేనే అది ఎకనామికల్గా ఉన్నట్టు. సో అలా కాకుండా సో ఒక 2 amperesకి ఒకసారి ఒక వైర్ తీసుకొని ఒక 10 amperes లోడ్ ఇంక్రీజ్ అనేది మళ్ళీ ఆ వైర్ తీసి మళ్ళీ ఇంకొక వైర్ పెట్టి ఒక 100 amperes వచ్చినప్పుడు మళ్ళీ ఆ వైర్ రిమూవ్ చేసి మళ్ళీ ఇంకొక వైర్ ప్లేసెస్ ఇలా ఎవ్రీ టైం మనం చేంజ్ చేసుకోవడం వల్ల ఓవరాల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, బర్డెన్ పెరుగుతుంది. సో అది ఎవ్రీ టైం చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు డిఫికల్టీగా ఉంటుంది. సో అట్లా. సో ఇక్కడ నాకు ఏంటంటే మనకు సో ప్రొటెక్షన్ డివైసెస్ అని మస్ట్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం యూస్ చేసే డివైసెస్ ఎలా ఉండాలంటే నాకు సో ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉండేటట్టు చూసుకోవాలి, ఎనర్జీ సేవ్ చేసేటట్టుగా. ఇప్పుడు మన హౌసెస్లో తీసుకోండి, మనం ఏంటంటే ఇన్కాన్సెంట్ ల్యాంప్స్ అనేవి కరెంట్ లాక్కుంటాయి. సో దానివల్ల నాకు ఏమవుతుంది, ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, ఎల్ఈడి ల్యాంప్స్ అనేవి యూస్ చేసుకుంటాం. సో ఎల్ఈడి ల్యాంప్స్ యూస్ చేసుకోవడం వల్ల నాకేమవుతుంది, ఓవరాల్ కాస్ట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో అట్లా ఎనర్జీ ఎఫిషియెంట్ ఎక్విప్మెంట్ అనే దాన్ని మనం ఏం చేసుకోవాలంటే యూస్ చేసుకోవాలి. దీనివల్ల నాకేమైపోతుంది, సో ఓవరాల్ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ దాకా క్లియరా, ఏమైనా డౌట్ ఉందా? సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను ఓవర్లోడింగ్ అని, అంటే ఒక హౌస్కి ఎట్లా అయితే మనం ప్రీ ప్లాన్డ్గా బిఫోర్ ఎస్టిమేషన్ వేసి వైరింగ్ అనేది ఇస్తామో అట్లానే మనం తీసుకునే ఇండస్ట్రీస్కి కానీ లేదు ఒక హాస్పిటల్కి కానీ లేదు ఒక అపార్ట్మెంట్కి కానీ లేదు మనం తీసుకునే ఒక ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ కానీ, సో ఇట్లా మనం ఏం చేసుకోవాలి, ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో ఓవర్లోడింగ్ కాకుండా సో ఫ్యూచర్ ఎస్టిమేషన్ వేసుకొని మనం చేసుకోగలగాలి. సో ఇక్కడ దీని ఎస్టిమేషన్ వేసుకోవడం అంటే ఏంటంటే సో ఇది ఎట్లా ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది సో టు అవాయిడ్ ఓవర్లోడింగ్ అండ్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్. సో ఇవి లేకుండా మనకి ఏమవుతుందంటే ఇది ఓవర్కమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో మనకేంటంటే ఈ అవాయిడ్ ఓవర్లోడింగ్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఏంటంటే సో మనం ఏదైతే కనెక్ట్ చేస్తామో ఆ లోడ్, సో కనెక్టెడ్ లోడ్, నెక్స్ట్ ఏంటి అదే ఇంటికి మ్యాక్సిమం ఎంత వస్తుంది అంటే మ్యాక్సిమం డిమాండ్ అంటే ఏంటంటే మన హౌస్ ఏదైతే తీసుకుంటామో ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మన హౌస్లో ఉన్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఆన్ చేసినప్పుడు లోడ్ మొత్తం ఎంత అవుతుందో దాన్నే మనం ఇక్కడ మ్యాక్సిమం డిమాండ్ అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్ లోడ్ ఎక్స్పాన్షన్. సో ఫ్యూచర్లో ఎంత లోడ్ వరకు ఇది ఎక్స్పాండ్ అవ్వచ్చు. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ లోడ్ ఎస్టిమేషన్ వేస్తాం అన్నమాట. సో ఫ్యూచర్ లోడ్ ఎక్స్పాన్షన్. సో ఈ మూడింటిని బేసెస్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఎస్టిమేషన్ అనేది కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఎస్టిమేషన్ అనేది చేస్తాం. ఆ ఎస్టిమేషన్ బేసెస్కు మనం ఏం చేస్తామంటే ప్రాపర్ వైరింగ్, ప్రాపర్ కేబుల్ డిజైనింగ్, ప్రాపర్ సైజు కనెక్ట్ సైజ్ అనేది డిసైడ్ చేస్తాం అన్నమాట. సో దీనివల్ల నాకేమవుతుంది, ఏదైతే మనకు వైరింగ్ తీసుకుంటున్నామో లేదు కేబుల్ తీసుకుంటున్నామో లేదు ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకుంటున్నామో అది ఓవర్ హీట్ కాకుండా వోల్టేజ్ డ్రాప్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకుండా ఆ యొక్క వైర్ డ్యామేజ్ కాకుండా ఫెయిల్యూర్స్ నుంచి ఓవర్కమ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంటే వీటిని ఎస్టిమేషన్ వేసుకోవడం వల్ల నాకు ఏం అడ్వాంటేజ్ అన్నప్పుడు ఇక్కడ ఎందుకు అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది సో ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఏం ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే మనము ఓవర్ హీటింగ్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓవర్ హీటింగ్ కానీ అదేవిధంగా వోల్టేజ్ డ్రాప్. సో వోల్టేజ్ డ్రాప్ కానీ అదేవిధంగా ఫెయిల్యూర్స్. సో ఫెయిల్యూర్స్ లేకుండా మనం ఏం చేసుకోవచ్చు, మనం తీసుకునే సిస్టమ్ మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టైం షెడ్యూల్ చేసుకోవడం. టైం షెడ్యూల్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ తీసుకున్నామా, ఆ ప్రాజెక్ట్ వర్క్ తీసుకున్నప్పుడు అది ఎప్పుడు నువ్వు ఫినిష్ చేస్తావు అంటే పర్ డేకి ఎంత వర్క్ చేసుకోగలుగుతాం, ఎన్ని డేస్కి ఆ వర్క్ ఫినిష్ అవుతుంది అని బిఫోర్ నువ్వేం చేసుకోవాలి, నువ్వు అనాలిసిస్ చేసుకోగలగాలి, టైం షెడ్యూల్ చేసుకోగలగాలి. రేపు నువ్వు ఒక రైల్వేలో జూనియర్ ఇంజనీర్ అయినావు, లేదు సెంట్రల్ గవర్నమెంట్లో జూనియర్ ఇంజనీర్ అయినావు, అక్కడ నీకు ఏమవుతుంది, నీ కింద ఒక 100 ఎంప్లాయీస్ 100 వర్కర్స్ లేదు 200 వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నువ్వు ఒక వర్క్ చేయించేటట్టు ఉండాలి. సో అట్లాంటప్పుడు అక్కడ నువ్వేం చేసుకోవాలి, ప్రాపర్ ఎస్టిమేషన్ అనేది ఇంపార్టెంట్. సో అక్కడ ఏం చేస్తామంటే మనం టైం షెడ్యూలింగ్ అనేది చేస్తాం. సో యాజ్ జూనియర్ ఇంజనీర్గా లేదు సీనియర్ ఇంజనీర్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ టైం షెడ్యూలింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏం చేస్తాం, ఈ టైం షెడ్యూల్ అంటే ఎస్టిమేషన్ వేస్తాం. ఏం ఎస్టిమేషన్ వేస్తాం అంటే మనం సో లేబర్ ఉంటారు కదా, సో ఆ లేబర్ రిక్వైర్మెంట్ ఎంత, సో పర్ డేకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, సో
ఆ వర్క్ అనేది పర్ డేకి ఎంత వర్క్ జరిగింది, సో ఆ వర్క్ని ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది. సో అట్లా. సో ఆ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది. సో ఇది నేను చేసుకోవాలి బిఫోర్ ఎస్టిమేషన్ వేసుకోవాలి. సో అట్లా. సో ఇది ఏమవుతుందంటే నాకు ఓవరాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ఓవరాల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఒక డెడ్ లైన్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట ఈ టైం షెడ్యూలింగ్ వల్ల. సో దీన్ని మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ ద్వారానే దీన్ని కూడా మనం అనాలిసిస్ చేసుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ప్రాపర్ సేఫ్టీ మెయింటైన్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం దాని యొక్క మెయింటెనెన్స్ ఎస్టిమేషన్ వేసుకోగలిగితేనే కదా మనం దాని యొక్క సేఫ్టీ అనేది కూడా డిసైడ్ చేసుకోగలుగుతాం. సో ఆ యొక్క మనకి ఎక్విప్మెంట్ యొక్క ఓవరాల్ ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది, దాని యొక్క ఓవర్ హీటింగ్ క్యాపబిలిటీ ఏంటి, అది పవర్ లోడ్ ఎంత, అదేవిధంగా కరెంట్ రేటింగ్ ఎంత, వోల్టేజ్ రేటింగ్ ఎంత, ఇవన్నీ తెలిసినప్పుడే మనం ఏం చేసుకోగలుగుతాం, దాన్ని ప్రాపర్గా మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం సేఫ్టీగా. అలా తెలియనప్పుడు మనకి ఏమైపోతుంది, ఆటోమేటిక్గా అది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజ్ వైర్ తీసుకోండి. మనం ఫ్యూజ్ వైర్ తీసుకున్నప్పుడు మన హౌస్కి, సో అందులో అది 5 amperes వరకు ఉంది అనుకుందాం. సో 5 amperes వరకు ఉన్నప్పుడు నాకేమవుతుంది, ఒకవేళ లోడ్ అనేది ఒక 10 amperes వరకు అయిపోయింది అనుకోండి. సో ఆ ఫీజ్ అనేది 5 amperes వరకే విత్స్టాండ్ చేసుకోగలుగుతుంది. సో 5 amperes కంటే ఎక్కువ 6 amperes కరెంట్ పాస్ అయినా కానీ ఆటోమేటిక్ ఫీజ్ అనేది ఏమైపోతుంది, ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అంటే దానికన్నా కరెంట్ అనేది పాస్ కాదు. అంటే ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని డ్యామేజ్ అవ్వకుండా ఆ ఫీజ్ వైర్ అనేది ఏమవుతుంది, నాకు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది కదా. సో అట్లా అంటే ఆ యొక్క 5 amperes వరకు అయితే ఓకే బేర్ చేసుకోగలుగుతాయి ఇంట్లో మనం తీసుకునే హౌస్లో ఉన్న ఆల్ ఎక్విప్మెంట్స్ అనేవి. అదర్వైజ్ ఏమైపోతుంది, ఆ ఎక్విప్మెంట్స్ అనేటివి ఓవర్కమ్ అవుతాయి, అది డ్యామేజ్ అయిపోతాయి. అట్లా మనం ఒక సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలన్నప్పుడు బిఫోర్ మనకి ఏం తెలియాలి, సో మనకి ఎస్టిమేషన్ అనేది తెలియాలి. సో అట్లా. ఇంకోటి ఏంటంటే మనం ఒక ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నా, ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా, సో లేదు ఒక హాస్పిటల్ కానీ లేదు ఏదైనా చేయాలన్నా లోకల్లో ఉండే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఏంటి, అప్రూవల్ తీసుకోవాలి. అంటే ఆ యొక్క అప్రూవల్ అంటే ఎట్లా అంటే ఈ యొక్క హౌస్ అనేది మనం తీసుకునే ఎలక్ట్రికల్ వైర్స్కి సో ఎంత డిస్టెన్స్లో మెయింటైన్ చేశారు. సో వీళ్ళు ఇప్పుడు పవర్ లైన్స్ పోతూ ఉంటాయి, పక్కనే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అనుకుందాం. ఒక అపార్ట్మెంట్ ఉన్నప్పుడు మనం తీసుకునే ఈ యొక్క ఎలక్ట్రికల్ వైర్స్కి ఆ అపార్ట్మెంట్కి మినిమం 6 meter డిస్టెన్స్ అనేది ఉండాలి. 6 meter డిస్టెన్స్ మెయింటైన్ చేశారు లేదా, లేదు ఎర్త్ టు గ్రౌండ్ సో ఎంత మెయింటైన్ చేశారు అంటే అంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం, ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ ప్రకారం సో వీళ్ళు ఈ యొక్క డిజైన్ అనేది చేశారా లేదా, ప్రాపర్ ఎర్తింగ్ అనేది ప్రొవైడ్ చేశారా లేదా, సో ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా లేదా. సో ఇట్లా ప్రతి ఒక్కటి టెస్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. ఓకే, సో ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అయిన వాళ్ళు ఒక అప్రూవల్ ఇచ్చేసి ఓకే వీళ్ళకి పవర్ సప్లై ఇష్యూ చేయండి, శాంక్షన్ చేయండి అనేది ఇస్తారు. అట్లా మనం ఏం చేసుకోవాలంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ ద్వారానే మనం వాళ్ళు ఏం చేస్తారు, అప్రూవల్ అనేది ఇస్తారు. సో కాబట్టి ఫర్ అప్రూవల్ ఫ్రమ్ అథారిటీస్ అంతెందుకు మనం ఒక ఇంటికి ఎలక్ట్రిసిటీ మీటర్ తీసుకోవాలంటేనే మనకేం కావాలా, వాళ్ళ లోకల్లో ఉండే ఒక లైన్ మెన్ ఎవరో ఒకరు వచ్చి టెస్ట్ చేసుకొని ఓకే ఈ ఇంటికి ఎట్లా ఉన్నాయి ఎక్విప్మెంట్ ఏమేమి ఉన్నాయి, సో ఎంత లోడ్ అవసరం అవుతుంది, సో 1 kilowatt 2 kilowatts 3 kilowatts ఏంటనేది దాన్ని బట్టి అది ఏది అంటే ఏ టైప్ ఆఫ్ లోడ్, కమర్షియల్ లోడా, డొమెస్టిక్కా, అగ్రికల్చరలా అనేది డిసైడ్ చేసి దాన్ని బట్టి ఏం చేస్తాడు, కరెంట్ బిల్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. అట్లా. సో ఆ అప్రూవల్ అథారిటీ ఎవరు ఇస్తారు అంటే ఆ లోకల్లో ఉండే వాళ్ళు అన్నమాట. సో ఇక్కడ ఈ అప్రూవల్ ఎవరు ఇస్తారంటే మనకు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అనే వాళ్ళు ఇస్తారన్నమాట. ఎందుకు అంటే ఈ యొక్క పవర్ అనేది శాంక్షన్ చేసుకోవడానికి ఆ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తారన్నమాట. ఓకేనా. సో దాంతో పాటుగా మనం ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఏదన్నా ఒక వర్క్ చేసాము, సో దానికి మనం బిల్స్ ప్రొవైడ్ చేసుకోవాలి కదా. సో ఆ ఒక గవర్నమెంట్లో నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే సో ప్రాపర్ బిల్స్ అనేవి నువ్వు ప్రొవైడ్ చేసినప్పుడే సో దాని తగ్గట్టుగా నీకు అమౌంట్ అనేది శాంక్షన్ అవుతుంది. సో ఆ బిల్స్ నువ్వు పట్టాలి అన్నప్పుడు సో నువ్వేం చేసుకోవాలి, ప్రాపర్ ఎస్టిమేషన్ అనేది చేసి సో అండ్ సో దానికి ఎంత అవుతుంది, సో అండ్ సో ట్రాన్స్ఫార్మర్కి ఎంత అవుతుంది, సో అండ్ సో వైరింగ్కి ఎంత అవుతుంది, సో మనం తీసుకునే కాపర్ వైర్ ఇంత లెంత్కి ఇంత వైర్, సో ఇంత లెంత్ తీసుకోవాలి, సో దానికి ఎంత కాస్ట్ అవుతుంది, సో దానికి సైజ్ ఎంత, అదేవిధంగా అల్యూమినియం కండక్టర్ తీసుకోవాలి, అదేవిధంగా కేబుల్ వైర్ తీసుకోవాలి, ఆ కేబుల్ వైర్కి ఎంత కాస్ట్ అవుతుంది, సో అదేవిధంగా దానికి ప్రొటెక్టింగ్ కోసం మనం ఒక సర్క్యూట్ బ్రేకర్స్ యూస్ చేసుకోవాలి, దానికి ఎంత అవుతుంది, అదేవిధంగా ఫీజ్ వైర్స్ తీసుకుంటాం దానికి ఎంత అవుతుంది, అదేవిధంగా ఎర్తింగ్ తీసుకుంటాం, సో అందులో రాడ్ టైప్ ఉంటాయి, ప్లేట్ టైప్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి, సో ఆ ఎర్తింగ్కి ఎంత అవుతుంది. సో అట్లా నువ్వు ప్రాపర్ రికార్డ్ అనేది మెయింటైన్ చేసి ప్రాపర్ సో ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేసి బిల్స్ అనేది సబ్మిట్ చేస్తావో అప్పుడే నీకు టోటల్ అమౌంట్ అనేది శాంక్షన్ అవుతుంది. సో అట్లా. సో ఇక్కడ నాకేంటి ఫర్ రికార్డ్,
సో ఫర్ రికార్డ్ అండ్ మెయింటెనెన్స్. సో ఈ ప్రాపర్ రికార్డ్ అండ్ మెయింటెనెన్స్ వల్ల నాకేమవుద్దంటే ఫ్యూచర్ మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు మనం. అంటే ప్రెసెంట్ ఎంత ఖర్చు అయింది, నాకు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఎంత ఖర్చు అవ్వచ్చు అని బిఫోర్ మనం ఎస్టిమేషన్ వేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది ఈ రికార్డ్ మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏదైనా రిపేర్స్ అయినప్పుడు, సో దాన్ని రిప్లేస్ చేసినప్పుడు ఓకే బిఫోర్ ఎక్విప్మెంట్ ఇంత కాస్ట్ అయింది, ప్రెసెంట్ ఇంత ఉండొచ్చు. దాంతో పాటుకి మనం ఏంటంటే ఎక్స్పాండ్ చేసుకోవడం, అంటే ఇప్పుడు నాకు ఎక్కడన్నా ఏదన్నా ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఈ బిల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా కానీ, మోడిఫికేషన్ చేసుకోవాలన్నా కానీ, మోడిఫికేషన్స్కి, సో ఇలాంటి వాటి అన్నిటికీ మనకి ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. సో ఇది ఇంట్రడక్షన్, ఎడదా క్లియర్ అమ్మా అందరికి. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే అసలు ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అనేది ఎందుకు, దానికి ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూసాం కదా. సో ఇప్పుడు మనకి ఏంటంటే మన యొక్క అసలైన సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇక్కడ ఈ యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ అంటాం. సో ఎలక్ట్రికల్ వైరింగ్లో మనకి ఏంటంటే సో వైర్స్ అని కేబుల్స్ అని యూస్ చేస్తూ ఉంటాం. సో మనం తీసుకునే ఈ యొక్క ఎలక్ట్రికల్ వైర్లో సో వైర్స్ అని యూస్ చేసుకుంటాం, అదేవిధంగా కేబుల్స్ అని యూస్ చేస్తాం. ఇక్కడ వైర్ అంటే ఏంటి అంటే ఇది ఒక కండక్టర్ అన్నమాట. సో ఏ బేర్ ఆఫ్ కండక్టర్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ప్రాపర్ ఇన్సులేషన్, దాన్ని మనం ఏమంటాం అంటే కండక్టర్ అంటాం, సారీ వైర్ అంటాం. ఇక్కడ నాకేంటంటే ఎలక్ట్రికల్ వైరింగ్, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎలక్ట్రికల్ వైరింగ్. సో ఈ ఎలక్ట్రికల్ వైరింగ్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు వైర్ అంటే ఏంటి. సో మనకు ఆల్రెడీ మన హౌసెస్లో ప్రతిదీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో వైర్ అంటే ఏమంటాం అంటే మనం, సో ఇట్ ఈజ్ ఏ కండక్టర్. సో ఈ కండక్టర్ పైన ఏం చేస్తాం మనం, ఒక ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, అంతేనా. సో ఇక్కడ ఇది ఒక కండక్టర్ అనుకుంటే మనము, సో దీనిపైన మనం ఏం చేస్తామంటే ప్రాపర్ ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం, ప్రాపర్ ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇది ఇన్సులేషన్ అనుకుంటా. సో ఇది ఇన్సులేషన్. సో ఇన్సులేషన్ అనేది ఏం చేస్తారంటే మనకి ఎక్స్టర్నల్గా షాక్ కొట్టకుండా, సో మాయిశ్చర్ నుంచి అదేవిధంగా అట్మాస్ఫియరిక్ కండిషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ కండక్టర్ని ఇది ఏం చేస్తుంది, ఒక లేయర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది సో ఇది ఏంటంటే పైన ఉండేదాన్ని ఏమంటాం అంటే మనం ఇన్సులేషన్ అంటాం, ఇన్సులేషన్ అంటాం. సో దీన్ని ఏమంటాం అంటే మనం కండక్టర్ అంటాం. సో ఇక్కడ ఈ యొక్క వైర్ అంటే ఏంటి అంటే మనకు, సో ఇఫ్ బేర్ కండక్టర్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఇన్సులేషన్, సో దాన్నే మనం ఏమంటాం అంటే ఇక్కడ వైర్ అంటాం. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది మనకు అంటే, సో మనకు అంటే కండక్టర్ అంటే ఏంటి, దాని గుండా కరెంట్ అనేది పాస్ చేస్తుంది, దాన్ని మనం కండక్టర్ అంటాం. ఓకేనా. సరే, సో ఇక్కడ నాకు ఏంటంటే ఇక్కడ సో బేర్ కండక్టర్ ఈజ్ ప్రొవైడెడ్, bare conductor is provided with insulation, సో దీన్నే మనం ఏమంటాం అంటే ఇక్కడ కండక్టర్ వైర్ అంటాం. సో దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ వైర్. ఓకేనా. సో వైర్లో మనకు చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా కేబుల్. సో కేబుల్ అంటే ఏంటి అంటే ఇక్కడ నాకు 2 or more కండక్టర్స్ ఉంటాయి కదా. సో 2 or more కోర్స్ ఉన్నప్పుడు వాటిని ఒకదానికి మిడిల్లో మనం ఏం చేస్తామంటే ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అంటే మనకు 2 కండక్టర్స్ తీసుకుంటే ఆ 2 కండక్టర్స్కి మిడిల్లో 2 అనే కాదు 2 or more తీసుకున్నప్పుడు వాటిపైన మనం ఏం చేస్తామంటే ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్సులేషన్ అంటే ఏం చేస్తాం, కేబుల్ పేపర్ కానీ లేదు ఏదైనా ఒక డైరెక్ట్ మెటీరియల్ కానీ అట్లాంటివి తీసుకుంటుంటాం అన్నమాట. సో ఇక్కడ కేబుల్ అంటే ఏంటి, సో ఇక్కడ మన వైర్ అంటే ఏం చెప్పినామంటే, సో ఇట్ ఈస్ ఏ బేర్ కండక్టర్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఇన్సులేషన్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ వైర్ అన్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సో ఒక కండక్టర్ కి అవుటర్ లో మనం ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఆ ఇన్సులేషన్ అనేది సో రబ్బర్ కావచ్చు, లేదు సమ్ అదర్ మెటీరియల్ ఏదైనా పీవీసీ కావచ్చు, లేదు వల్కనైజ్డ్ రబ్బర్ కావచ్చు, సో ఏదైనా కావచ్చు. అదేవిధంగా ఇక్కడ కేబుల్ అంటే ఏం చెప్తామంటే మనము, సో 2 or more insulated conductors are provided inside a single covering. So inside a single covering, then it is called cable. సో కేబుల్ వైర్ మనం ఆల్రెడీ అందరూ చూసుంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇందులో 2 or more insulated conductors
insulated conductors. 2 or more insulated conductors are provided inside a single covering. Inside a single covering, then it is called కేబుల్. సో జనరల్గా మనకు కేబుల్ అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. సో ఇది ఒక కండక్టర్ అనుకుంటే, సో దీనిపైన మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక లేయర్ లాగా తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే దానిపైన ఆర్మోరింగ్ అని, షీల్డింగ్ అని, బెడ్డింగ్ అని ఇట్లా చేస్తాం అన్నమాట. సో ఇట్లా దీనిపైన ఏం చేస్తామంటే మళ్ళీ అగైన్ ఇంకో లేయర్ తీసుకుంటాం. నెక్స్ట్ అగైన్ మళ్ళీ దీని మీద ఏం చేస్తారంటే ఇంకొక లేయర్ తీసుకుంటాం, సమ్ అదర్ లేయర్, ఇంకో లేయర్ తీసుకుంటాం. సో అట్లా మనం ఏదైతే ఒక కండక్టర్ తీసుకుంటామో ఆ కండక్టరు ఇక్కడ ఏంటంటే గ్రూప్ ఆఫ్ కండక్టర్స్ అనేవి ఉంటాయి. సో గ్రూప్ ఆఫ్ కండక్టర్స్ అనేవి ఉంటాయి. ఈ కండక్టర్స్ కి మనం ఏం చేస్తామంటే మిడిల్లో ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో ఇట్లా ఉంటుంది. దీన్ని ఇక్కడ ఏంటంటే బెడ్డింగ్ అని, షీల్డింగ్ అని, ఆర్మోర్ అని ఇట్లా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటామంటే కేబుల్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే వైర్ అనేది స్మాల్ కరెంట్ రేటింగ్స్ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి మనం ఈ వైర్ అనేది తీసేసుకుంటాం. కేబుల్ అనేది ఏంటంటే ఎక్కడైతే నాకు హై రేటింగ్ ఉంటుందో, అంటే ఏంటంటే హెవీ సెక్షన్స్ ఉంటాయి కదా, ఆ హెవీ సెక్షన్స్ కి కేబుల్ యూస్ చేసుకుంటాం, లో సెక్షన్స్ కి వైర్ అనేది యూస్ చేసుకుంటాం. సో మనకేంటంటే ఇక్కడ ఈ యొక్క వైర్స్ ని సో మనం డిఫరెంట్ టైప్స్ గా క్లాసిఫై చేసుకున్నాం. అవేంటంటే సో మనం తీసుకునే మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా మనం తీసుకునే కోర్ని బట్టి, అదేవిధంగా వోల్టేజ్ బేస్ చేసుకుని, ఇన్సులేషన్ బేస్ చేసుకుని, అదేవిధంగా కన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని, సో ఇట్లా మనం ఏం చేస్తారంటే వీటిని క్లాసిఫై చేసాం అన్నమాట. సో మనం తీసుకునే ఈ యొక్క వైర్స్ కానీ కేబుల్స్ కానీ సో క్లాసిఫై చేసాం. సో అవేంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో different types of wires or cables. సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ వైర్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఉన్నాయి అన్నప్పుడు సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనకు సో బేస్డ్ అపాన్ కండక్టర్ మెటీరియల్. సో ఈ యొక్క మనం తీసుకునే ఈ యొక్క వైర్స్ ని మనం ఏం చేశారంటే సో అకార్డింగ్ టు కండక్టర్. జనరల్గా కండక్టర్ అంటే ఏవే ఉంటాయి మనకు, సిల్వరు, అల్యూమినియం, కాపరు, గోల్డ్, సో ఇలాంటివి. సో అకార్డింగ్ టు కండక్టర్ మెటీరియల్ రిక్వైర్మెంట్, అకార్డింగ్ టు కండక్టర్ మెటీరియల్ యూస్. సో ఇక్కడ మనకు జనరల్గా కండక్టర్స్ అన్నప్పుడు మనం ఏం చేసుకుంటాం, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, కాపర్ కానీ, అల్యూమినియం కానీ సో ఇలాంటివి తీసుకుంటాం. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే సిల్వర్ అనేది కాస్ట్ ఎక్కువ, గోల్డ్ అనేది ఇంకా కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం ఏం చేస్తారంటే అలాంటి వాటిలో మనం జనరల్గా ఈ యొక్క వైరింగ్ యూస్ చేసుకోం. సో నెక్స్ట్ ప్రియారిటీ ఏమున్నాయి, కాపర్ కానీ, అల్యూమినియం కానీ. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ మెటీరియల్ అన్నప్పుడు సో ఇందులో మనం ప్రిఫర్ చేసేది ఏంటికంటే కాపర్. సో కాపర్ కండక్టర్ కేబుల్స్, సో మనం తీసుకునే ఈ యొక్క సిల్వర్ తో కంపేర్ చేసుకుంటే కాపర్ అనేది మనకు అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనం కాపర్ని ఎక్కువగా యూస్ చేసుకుంటాం. ఈ కాపర్ని జనరల్గా ఏంటంటే మన హౌస్ హోల్డ్స్ లో యూస్ చేసే ఈ యొక్క వైరింగ్ కి మనం ఏం చేస్తారంటే కాపర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో అదే నెక్స్ట్ ఏంటంటే మనకు అల్యూమినియం. సో ఈ యొక్క అల్యూమినియం కండక్టర్స్ ని చేస్తుంటాం మనం ఎలక్ట్రికల్ పవర్ లైన్స్ యూస్ చేసుకుంటాం. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే మనకు సో కోర్స్ అన్నమాట. సో మనం తీసుకునే కోర్స్ బట్టి కూడా అంటే ఏంటి, మన కేబుల్స్ తీసుకుంటాం కదా, అందులో సింగిల్ కోర్ అని, డబల్ కోర్ అని, 3 కోర్ అని, 4 కోర్ అని ఇలా ఉంటాయి. అంటే మనం యూస్ చేసే సప్లైని బట్టి ఈ యొక్క రిక్వైర్మెంట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది మనకు. సో ఇక్కడ ఇదేంటంటే సో అకార్డింగ్ టు కోర్ని బట్టి, సో అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ కోర్స్ ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే వీటిని క్లాసిఫై చేసుకుంటాం. సో ఎలా క్లాసిఫై చేస్తాం అన్నప్పుడు సో ఇక్కడ నాకు కోర్ అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే సింగిల్ కోర్ ఉంటుంది, సింగిల్ కోర్ కేబుల్ అని, అదేవిధంగా డబుల్ కోర్ కేబుల్ అని, అదేవిధంగా 3 కోర్ కేబుల్ అని ఇలా అన్నమాట. సో సింగిల్, అదేవిధంగా డబల్, అదేవిధంగా 3, సో 3 కోర్ కేబుల్, సో అదేవిధంగా 4 కోర్ కేబుల్ అని,
సో ఇలా క్లాసిఫై చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనం సింగిల్ కోర్ కేబుల్, డబుల్ కోర్ కేబుల్, 3 కోర్ కేబుల్ అన్నాం కదా. సో అదే 4 కోర్ కేబుల్ అన్నాం కదా. నెక్స్ట్ వన్ ఏంటంటే 2 కోర్ విత్ ఎర్త్ కంటిన్యూటీ. 2 కోర్ విత్ ఎర్త్ కంటిన్యూటీ. 2 కోర్ విత్ ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ కేబుల్. సో వీటిలో యూస్ చేస్తాం అన్నమాట. అంటే మనం తీసుకునే యొక్క వైర్స్ని, కేబుల్స్ని సో మనకున్న రిక్వైర్మెంట్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఒకలాగా క్లాసిఫై చేసుకుంటాం, కోర్స్ బట్టి ఒకలాగా క్లాసిఫై చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే వోల్టేజ్ బేసెస్ని ఒకలాగా క్లాసిఫై చేస్తాం అన్నమాట. సో ఇక్కడ దాకా క్లియరా? సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క వైర్స్ అండ్ కేబుల్స్ క్లాసిఫికేషన్ చూస్తే సో బేస్డ్ అపాన్ వోల్టేజ్. సో వోల్టేజ్ గ్రేడింగ్ బట్టి మనం ఏం చేస్తారంటే దీన్ని ఎలా క్లాసిఫై చేసుకుంటాం. సో ఇది ఇంపార్టెంట్ వన్. సో థర్డ్ వన్ ఏంటంటే అకార్డింగ్ టు వోల్టేజ్ గ్రేడింగ్. అకార్డింగ్ టు వోల్టేజ్ గ్రేడింగ్. సో ఈ యొక్క వోల్టేజ్ గ్రేడింగ్ని బట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని 5 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం. సో ఏంటంటే ఒకటి లో టెన్షన్. దీన్నే మనం ఏమంటామంటే ఎల్టీ అంటారు. ఓకేనా? దీన్నే మనం ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ లో వోల్టేజ్ కేబుల్ అని కూడా అంటారు. లో టెన్షన్ ఆర్ లో వోల్టేజ్ కేబుల్స్. సో దీంట్లో ఎంతవరకు ఉంటుందంటే నాకు లెస్ దాన్ 1000 volts. సో లెస్ దాన్ 1000 volts ఉండే దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ లో టెన్షన్ కేబుల్స్ అంటారు. అదే నాకు హెచ్డి అంటారు. అంటే ఏంటి? హై టెన్షన్. దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే హెచ్డిగా ఇండికేట్ చేసుకుంటాం. సో దీన్ని ఏమంటామంటే మనం హై వోల్టేజ్ అంటాం. హై వోల్టేజ్ కేబుల్స్. సో ఇవేంటి అంటే నాకు అప్ టు 11 kV వరకు. అప్ టు 11 kV వరకు ఉన్న దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ హై టెన్షన్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే సూపర్ టెన్షన్. సో దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం ఎస్టీతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇందులో మనకేంటంటే 11 kV నుంచి 33 kV. సో ఇన్ బిట్వీన్ ఉంటుంది అన్నమాట. సో 11 kV టు 33 kV ఇన్ బిట్వీన్. నెక్స్ట్ ఏంటి? ఎక్స్ట్రా హై టెన్షన్. సో ఇందులో మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం దీన్ని? ఈహెచ్డి అంటారు దీన్ని. సో ఇందులో వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది అంటే నాకు స్టార్టింగ్ 33 kV నుంచి సో మొత్తం ఎంతవరకు అంటే 132 kV వరకు ఉంటుంది ఇందులో. సో ఎక్స్ట్రా హై టెన్షన్ కేబుల్స్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే నాకు సో ఇది ఇంపార్టెంట్, ఎక్స్ట్రా సూపర్ టెన్షన్. ఆర్ వోల్టేజ్ కేబుల్స్. ఇది ఎలా ఉంటుంది అంటే నాకు ఇది గ్రేటర్ దెన్ 132 kV అన్నమాట. గ్రేటర్ దెన్ 132 kV ఉంటుంది. సో మీకు అడిగే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఈహెచ్డి కేబుల్స్ వాట్ ఈస్ ద వోల్టేజ్ రేటింగ్? ఈహెచ్డి కేబుల్స్. ఈహెచ్డి అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ట్రా హై టెన్షన్ కేబుల్స్. సో అదేవిధంగా ఎస్టీ కేబుల్స్ వాటి యొక్క వోల్టేజ్ రేటింగ్ ఎంత? సో 11 kV టు 33 kV. సో ఇలా ఉంటుంది అన్నమాట క్వశ్చనింగ్ అనేది. సో మీకు ఇందులో అడిగే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చెప్తా చూడండి ఒకసారి. సో మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి. సో ఇదే మీకు అసైన్మెంట్ క్వశ్చన్స్ అనుకోండి.